సికింద్రాబాద్ లస్కర్ బోనాలకి సర్వం సిద్ధమైపోయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా దాదాపు వేలల్లో కాదు, వందల్లో కాదు, లక్షల్లో ఇక్కడికి భక్తులైతే విచ్చేశారు. వాళ్ళ అమ్మవారికి దాదాపు లక్షల్లో కూడా బోనాలు అయితే సమర్పించుకొని ఉన్నారు. అదేవిధంగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. ఇక్కడ పోలీసు చూస్తున్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఇక్కడ 1500 మంది దాకా పోలీస్ శాఖ తరఫున పనిచేస్తున్నాము. ఈ బందోబస్తుకి అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ పండగ దినం రోజు. అందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, తర్వాత క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్, ఇట్లా అందరూ కూడా, తర్వాత మఫ్టీలో ఉన్న ఎస్బీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అందరం పనిచేస్తున్నాం. ఇతర శాఖలతో కూడా మేము పూర్తిగా సమన్వయంతో గత కొద్ది కాలం నుంచి వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లు చేశాము. ఈసారి ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసాం. గతంలో కంటే కూడా ఈ క్యూ లైన్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చేయడం జరిగింది. ఒక జాయింట్ కంట్రోల్ రూమ్ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాము. ఆ జాయింట్ కంట్రోల్ రూమ్ ద్వారా ఏది చిన్న సమస్య వచ్చినా వెంబడే అందరం సత్వరం స్పందించే విధంగా అన్ని శాఖల వాళ్ళు కలిసి కూర్చొని అక్కడ అధికారులు తగిన సూటబుల్ ర్యాంక్లో ఉన్న అధికారులు అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా సొల్యూషన్ వచ్చే విధంగా అక్కడంతా మనం పర్యవేక్షిస్తున్నాము. అది కాకుండా సీసీటీవీలు కూడా మనం ఇంకా ఎక్కువగా ఈ పండగ కోసమనే మనం టెంపుల్ చుట్టూ ఈ స్ట్రీట్స్లో కూడా మనం అరేంజ్ చేసుకున్నాం. ముఖ్యంగా మహిళల పండగ కాబట్టి బాగా పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడ సంబరంగా. వాళ్ళకి ఇబ్బంది జరగకుండా షీ టీమ్స్ చాలా గట్టిగా ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున మేము మోహరించాము. సో ఎటువంటి పోకిరీల బెడద లేకుండా, అట్లాగే ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్స్ లైక్ పిక్ పాకెటింగ్ జరగకుండా కూడా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గురుగారు. నమస్కారం నాన్న. మీ పేరండి? శ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామీజీ శ్రీరాజరాజేశ్వరి పీఠం. ఓకే అండి. ఓకే, ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గల ప్రత్యేకతల గురించి ఒక్కసారి మాకు చెప్తారా? ఈ బోనాల గురించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల గురించి కావచ్చు. మహంకాళి మాత అంటే సాక్షాత్తు ఈ సృష్టికి జగన్మాత. ఈ యొక్క ప్రకృతి స్వరూపానికి స్వరూపమే మహంకాళి మాత. ఈ మహంకాళి మాత ఇంచుమించు ఎన్నో సంవత్సరాల నుంచి 200-250 సంవత్సరాల నుంచి ఈ యొక్క భాగ్యనగరంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులను, సర్వ జీవరాశులను రక్షిస్తూ ఎన్నోటువంటి వ్యాధులను అలాగే రోగాలను నయం చేస్తూ ఎందరో మంది భక్తులు కోరుకున్న కొంగు బంగారం చేస్తూ ఎందరికో ఆయురారోగ్యాలు ఇస్తూ ఐశ్వర్యాలు ఇస్తూ సకల జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మహాకాళి మాత. అటువంటి మహంకాళి మాత ఈరోజు ముఖ్యముగా ఈరోజు 21/7/2024 ఈ ఆదివారం పౌర్ణమితో పాటు గురు పౌర్ణిమ మహోత్సవం కూడా రావడం అత్యంత శుభప్రదం. ఈ గురు పౌర్ణమికి ఈ మహంకాళి మాతకి, ఈ సాక్షాత్తు లోకానికే జగన్మాత ఈ మహంకాళి మాత అయితే, ఈ మహంకాళి మాతను అనుగ్రహ భాషాన్ని అందిస్తూ సర్వత్రా మానవులకు, సర్వత్రా జీవరాశులకు అందరికీ కూడా అఖండమైన జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి వేదవ్యాసుల వారు జయంతి. ఈ వేదవ్యాసుల వారు ఇచ్చిన జయంతి రోజున సర్వత్రము కూడా ఈ అఖండమైనటువంటి సనాతన భారతంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసము సర్వత్రా ఎందరో మఠ పీఠ ఆశ్రమాధిపతులు, అలాగే సాధకులు, ఎందరో మంది అర్చకులు, ఎందరో కూడా ఈ యొక్క సర్వత్రము లోకము సుభిక్షంగా ఉండాలని ఆ మహంకాళి మాతను స్మరిస్తూ అమ్మవారికి బోనం సమర్పించడము, అలాగే ఈరోజు ఈ ముఖ్యమైన పర్వదినం రోజున సాక్షాత్ శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించడం కూడా మహద్భాగ్యంగా, మహదానందంగా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనము ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా జరిగినుండే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా అండి? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ప్రభుత్వాలు వ్యవస్థలు ఎన్ని మారినప్పుడు కూడా అమ్మవారి యొక్క వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి అసౌకర్యాల పట్ల, కొంచెం సౌకర్యాల పట్ల కొంచెం చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు సరిచేసి సర్వత్ర జీవరాశులకు కూడా శుభప్రదంగా అమ్మవారి దర్శనాన్ని, అమ్మవారి యొక్క బోనాలు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా సఫలీకృతంగా జరిపినట్లయితే అఖండమైనటువంటి ఆనందంతో అమ్మ ఉంటుంది. అఖండమైన ఆనందంతో అమ్మ స్వరూపము ఆనందమయమైనప్పుడు ప్రకృతి మొత్తము యావత్ ప్రజలే కాదు, యావత్ ప్రభుత్వాలు కూడా అందరూ కూడా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నారు కనుక అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుటకు సర్వత్ర సర్వ భక్తులకు, సర్వ మానవులకి కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినప్పుడు కూడా ప్రజలను ఉద్దేయంగా పెట్టుకొని ప్రజలను సంరక్షిస్తూ సాక్షాత్తు అమ్మవారిని దర్శనం చేసి చక్కగా అమ్మవారికి బోనం సమర్పించేటువంటి వాళ్ళందరికీ కూడా సకల శాంతి భద్రాలతో వాళ్ళ యొక్క సౌఖ్యాలకు కానీ ప్రసాదించినట్లయితే
చక్కగా ఉంటుంది. లోపాల పట్ల అయితే పర్వాలేదు, బాగానే ఉన్నది. దాదాపు ఎన్ని లక్షల మంది వస్తూ ఉంటారండి భక్తులు ఇక్కడికి? సుమారు లక్షల్లోనే ఉంటారు. ఒక 25, 30, 40 లక్షల్లోనే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి మహంకాళి దేవస్థానం కనుక ఈ దేవస్థానానికి చాలా చరిత్ర విశిష్టత పురాతనమైనది ఉన్నది కనుక చాలా మంది అనేక భక్త జనవాహిని వస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలని కూడా అలాగా ప్రజల్లో యొక్క సంపూర్ణమైన విశ్వాసము, అమ్మ పట్ల భక్తి, దయ, అమ్మ పట్ల వచ్చేటువంటి అనుభూతితో వస్తూ ఉంటారు కనుక వాళ్ళు ఇంత అంతని చెప్పలేము, ఎందరో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని మేము సర్వేశ్వరి అయిన జగన్మాతను ప్రార్థిస్తూ ఉన్నాము. దాదాపు ఇది మహంకాళి అమ్మవారు ఎప్పుడు అంటే ఎన్ని వందల సంవత్సరాల కిందట వెలిసారండి? ఆలయ చరిత్ర ప్రకారం చూస్తే 200 నుంచి 250 సంవత్సరాలని ఉన్నది. ఇంకా దాని ముందు ఎప్పుడు ఉన్నదో కూడా మనకు సుమారు దాని పూర్వీకులు ఉంటే తప్ప మనకి అవగాహన లేని విషయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చారిత్రాత్మకమైన ఆలయం, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి ఉన్నది. ఇక్కడ మహంకాళి అమ్మవారికి దాదాపు ఎన్ని అంటే వందల్లో సమర్పించుకుంటారా బోనాలు, లేదా లక్షల్లో బోనాలు సమర్పిస్తారు మహంకాళి అమ్మవారికి? వందలలో కాదు, లక్షలలో కూడా మనం లెక్కించలేనటువంటి సంఖ్యను కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అటువంటి గొప్ప మహంకాళి అమ్మవారికి ఎన్నో లక్షలు బోనాలు సమర్పించుకుంటున్నారు. ఎందరో లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు బోనాలతో పాటు గురు పౌర్ణమి రావడం కూడా నిజంగా శుభకరమని చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన ప్రత్యేకమైనటువంటి ఆనందదాయకమైనమాట గురు పౌర్ణిమ ప్లస్ పౌర్ణిమ. ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమ గురు పౌర్ణమికి సంబంధించి అందులో అమ్మవారి యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి చండీ హోమాలు, ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి వివిధ అలంకారాల వలన ఈ రోజు అమ్మని దర్శించిన వారు సర్వత్రా అఖండమైన జ్ఞానంతో పాటు అఖండ ఐశ్వర్యాన్ని, అఖండమైన ఆశీస్సులను పొందగలిగినటువంటి సత్ఫలితమైనటువంటి ఈ రోజు. థ్యాంక్ యూ పంతులు గురుగారు. అదేవిధంగా ఇక్కడ ప్రజల పట్ల, ఇక్కడ వచ్చేటువంటి భక్తుల పట్ల సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళకి తగినటువంటి అంటే హెల్త్ పట్ల కావచ్చు, మెడికేషన్ గురించి ఇక్కడ ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఏర్పాట్లు చేసింది? ఏర్పాట్లు అనగా ఈరోజు సాక్షాత్తు మాన్యశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అమ్మవారిని సందర్శించబోతున్నారు కనుక కొంచెం ప్రజలకు కూడా వారికి పట్ల కొంచెం అన్ని విధాలుగా శాంతి భద్రతల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమంగానే చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి వర్యులు, కొందరు ప్రభుత్వ ప్రతినిధులు వస్తున్నారు కనుక ఈ చిన్న సౌకర్యాలు ఏమైనా జరిగి ఉన్నట్లయితే అవి సర్దుకొని పోవాల్సిన బాధ్యత భక్తులందరికీ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్తే పంతులు గారు. ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని అమ్మవారి మహంకాళి తల్లి గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకల గురించి, విశిష్ట గురించి ఏం చెప్తారు పంతులు గారు? అమ్మవారు 250 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసారు అని కూడా చెప్తూ ఉన్నారు, మీరేం చెప్తారు? అందరూ ఒకటే మాట్లాడితే ఏం చెప్తావుగా, అందరికీ తెలిసినటువంటి విశేషం జగన్మాత శక్తి స్వరూపిణి కాబట్టి వీరందరూ ఇంత తండోపతండాలుగా అమ్మవారు ఇక్కడే ఉందా అనేటువంటి విధంగా ఈ మాధ్యమాన్ని వీరందరూ ఏర్పరచుకొని అమ్మవారి విశిష్టతని తెలుసుకుంటున్నారంటే కారణం ఏమిటి? మాధ్యమానికి కూడా అందనటువంటి విశేషమైనటువంటి స్వరూపం కాబట్టి ఆ జగన్మాత యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ఆకాంక్షతో మీరందరూ వచ్చారు. ఉజ్జయినిలో నుంచి వచ్చి ఇక్కడ నడిగొడ్డులో సికింద్రాబాద్లో ప్రతిష్ఠితమైనటువంటి జగన్మాత అందరినీ అలరించి, అందరినీ ఆశీర్వదించి ఎల్లవేళలా కాపాడేటువంటి శక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూల కుటుంబగా మహాకాళిగా ప్రసిద్ధిగాంచినటువంటి జగన్మాత ఉజ్జయిని మహాకాళి. ఇక్కడ దాదాపుగా అంటే ఎన్ని లక్షల మంది వస్తూ ఉంటారు భక్తులు? అదేవిధంగా ఎన్ని లక్షల బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ప్రతి ఏటా? ఇంచుమించుగా సికింద్రాబాదు తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క హైందవ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి బోనాలని సమర్పిస్తారు. ఎందుకు అంటే అమ్మవారు ఆడగుడ్డ కాబట్టి. పోయిన సంవత్సరం వరకు కూడా 40 నుంచి 50 లక్షల మంది ఈ యొక్క అమ్మవారి స్వరూపాన్ని సందర్శించి అమ్మవారి యొక్క తేజస్సును చూసి అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి ఈ ఆలయానికి రావడం, అమ్మవారిని దర్శించడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వరకు 2 రోజులు జరిగేటువంటి ఈ యొక్క పండగ కార్యక్రమం ఈ సంవత్సరం మాత్రం 16 రోజులు ఎడతెరిపి లేకుండా
అమ్మవారి భక్తులతో కిటకిటలాడుతూ అమ్మవారి యొక్క ప్రాశస్యాన్ని నాకంటే నీకే ఎక్కువగా తెలిసే విధంగా అమ్మవారి ఆలయంలో పూజలు జరిగాయి. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏర్పాట్ల గురించి ఏం చెప్తారు? అట్లా అంటే నన్ను అడగకూడదు, ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? చెప్పకూడదు, నేను చెప్పాలి, మీరు చెప్పాలి. కాదు, నాకు కనెక్టెడ్ సబ్జెక్ట్ అడగకూడదు. కొంతమంది భక్తులు డిపార్ట్మెంట్ అని నేను ఎట్లా చెప్తాను నీకు? మేము విన్నాము ఇందాక కూడా ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకుంటే గనక విడిపోతారు అన్నది విన్నాము. ఇది నిజమేనా? చెప్పాను కదమ్మా, మల మాసాల్లో వివాహాలు చేసుకోకూడదు, కనికిరాని మాసాల్లో చేసుకోకూడదు. అంతేగాని చేసుకున్నందువల్ల విడిపోతారంటే ఎంతో మంది వివాహంగా చేసుకోలేని వాళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళ గతి ఏమిటి? ఇది తప్పు నానుడి. దీన్ని పక్కకు కొట్టి ఏ మాసాల్లో అయితే కలిగి రాదో ఆ మాసాల్లో పెళ్లిళ్ళు చేసుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గారు. నమస్తే అండి, చెప్పండి. ఈ ఆలయానికి చాలా ప్రతిష్ట ఉంది. అమ్మవారి ఆలయం మరి ఉజ్జయిని పీఠం నుండి తీసుకురాబడింది. ఆనాడు మరి ఆర్మీ బేరర్స్, డోలీ బేరర్స్ 350 మంది డోలీ బేరర్స్ వారు తీసుకొని వచ్చారు. మరి అటువంటి గొప్ప పీఠము ఉన్నది. ఆ రోజు దయానంద సరస్వతి మరియు విద్యేంద్ర సరస్వతి ఆదిశంకరాచార్యులు వారు శ్రీచక్రం ఇక్కడ స్థాపించి మరి శాకాంబరిగా అమ్మవారిని మరి ప్రతిష్ఠింపజేశారు. మరి అలాంటప్పుడు శాకాంబరిగా ప్రతిష్ఠింపజేసిన ఆ యొక్క అమ్మవారు ఆ రోజులు జంతు బలులన్నీ ఉండేవి. అవి ఆర్య సమాజు డక్కన్ మానవ సేవా సమితి వారు నిషేధించి ఆ హింసా కార్యక్రమం జరగకుండా శాంతిగా కూష్మాండ బలి అంటే గుమ్మడికాయ బలి, నారికేల బలి, నిమ్మకాయ బలితో అమ్మవారిని శాంతింపజేసి అన్ని విధాల సకల జనాలందరికీ కూడా లోకమాత ఆమె గ్రామదేవత కాదు, ఉజ్జయిని పీఠం నుండి శక్తి పీఠం నుండి తీసుకురాబడింది. కాబట్టి ఆ శక్తి అంశలో ఇక్కడ ఉంది శ్రీ జగన్మాత ఉజ్జయిని మాత. మరి ఇక్కడ వీరిని నేను పరిచయం చేస్తున్నాను, వినోద్ గారు. వీరితో జాతర మొదలవుతుంది, ఘటం ఎదుర్కోలతో మొదలవుతుంది. ఘటం తయారు చేస్తారు వీరే. వీరి వంశస్థుల నుండి పరంపరంగా 7వ వంశంలో ఉన్నారు వీరు. మరి అలాగే మరి పచ్చికుండ తెచ్చే ఆచారం కూడా వీరే. కుమ్మరి వంశానికి చెందిన వినోద్ కుమార్ గారు మరి ఆ ఆచారాన్ని నెరవేరుస్తారు. రాత్రి అమ్మవారి కొన్ని శాస్త్రోపశాస్త్రంగా పూజలు జరిపించి ఉదయం అమ్మవారు భవిష్యవాణి చెప్పడానికి పచ్చి కుండ మీద నిలబడి అమ్మవారు భవిష్యవాణి చెప్తారు స్వర్ణలత గారు. మరి అది చాలా చాలా అమ్మవారి వాక్కు వినాలని వేలాది లక్షలాది జనం మీడియా ద్వారా అనేక జనాలు మరి ఈ యొక్క లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఛానల్ అందరూ కూడా మరి ఈ యొక్క అమ్మవారి వాక్కుని వినాలని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మరి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ప్రజలందరూ కూడా వీక్షించాలి. అందరికీ అనుమతి లేదు, కానీ మీ మీడియా ద్వారా అది వినొచ్చని ప్రార్థిస్తున్నాను. మరి వీరితో జాతర మొదలవుతుంది, వీరితో జాతర ఎండ్ అవుతుంది అమ్మవారిని సాగనంపే వరకు. మరి ఇది ఆచారం. శ్రావణ మాసంలో అమ్మవారి నగలన్నీ కూడా అధికారులకు అప్పచెప్తారు. మరి ఈ విశేషమైనటువంటి జగన్మాత, ప్రతిష్ఠితమైనటువంటి జగన్మాత శ్రీచక్ర పీఠాధిపతిగా శ్రీచక్ర పీఠంలో ఆమె నిలిచింది. కాబట్టి అమ్మవారికి శాస్త్రోక్తంగా అన్ని సేవలు జరుగుతూ ఉన్నాయి. జై బలో ఉజ్జయిని మహంకాళి మాతాకి. పంతులు గారు, అదేవిధంగా ఇంతకుముందు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గత ప్రభుత్వానికి ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా చేపట్టారు? బ్రహ్మాండంగా ఏర్పాటు జరిగాయమ్మా. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. మరి ముఖ్యమంత్రి ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ గారు మరి దేవాలయం కావాల్సినటువంటి వనరులు, ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం అన్నీ ఉంటాయి కదా వారి చేతిలోనే, అవన్నీ శాస్త్రోక్తంగా ఇవ్వడం జరిగింది. మరి అట్టి కార్యక్రమాలన్నీ కూడా వివిధ అధికారుల చేత 3 నెలల నుండి ఒక ఎక్సర్సైజ్ అనేక విధాలుగా మరి ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. 3 నెలల నుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా వివిధ శాఖలు, వివిధ డిపార్ట్మెంట్స్, పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, మరి స్వచ్ఛంద సేవకులు, మరి నగర పెద్దలు వీళ్ళందరూ కలిపి ఒక మీటింగ్, ఆలయ ధర్మకర్తలు వీళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టారట. 3 నెలల నుండి 60 మీటింగ్లు జరిగాయి ఇప్పటికీ. అంటే ఏది జరిగినా మన ఆడబిడ్డలు
అమ్మవారిని దర్శించుకోవాలి. మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవ్వాతాతలు మరి దర్శనం చేసుకోవాలని మరి ఆ కోరిక ప్రభువు ఎవరు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అందరూ శాంతియుతంగా మరి దర్శనం చేసుకోవాలని పోలీసు వారి సహకారం ఉంది. మరి నగర మిత్రులు నగర పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇవన్నీ కూడా ఈ ఆర్చులు ఇవన్నీ కూడా కట్టించినారు, మండపాలు కట్టించారు. ఇవన్నీ దేవాలయం చుట్టుముట్టు వారి ఆలయాన్ని ఒక బంగారు పీఠంగా తయారు చేశారు. వారు ఇక్కడ లేరు, వారి లోటు ఉంది. అయితే వారి సోదరుడు ఈ మధ్య మరి పరమపదించారు, అమ్మవారి సన్నిధిలో ఉన్నారు. వారు సహకారాలు అందిస్తున్నారు. వారి స్నేహితులు, వారి శ్రేయభిలాషులు, వారి ప్రజలందరూ కూడా మరి ఎంతో వారు లేని కానీ అయినా కూడా వారి యొక్క కుటుంబానికి అమ్మవారు శాంతి చేకూర్చాలని వారి దుఃఖంలో ఉన్నారు కాబట్టి ఆ దుఃఖాన్ని వారికి శాంతింపజేసి అమ్మవారికి ఆ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించాలని ప్రార్థిస్తున్నారు. దాదాపు ఇక్కడ ఎన్ని లక్షల బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటారు పంతులు గారు? అంటే మొక్కుకొని ఇక్కడ రెగ్యులర్ గా ప్రతి ఏటా తీసే వాళ్ళే చేస్తూ ఉంటారా? కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా వాళ్ళు కూడా వస్తారమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆ ఫ్రీ బస్సు వల్ల ఇంకా లక్షలాది మంది జనం వస్తారు. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి కొంచెం రష్ తగ్గింది. రేపు ఇంకా చాలా ఎక్కువ రష్ ఉంటుంది. మరి చాలా పౌర్ణమి వల్ల రష్ తగ్గుతుంది కాబట్టి మరి ఆ పౌర్ణమికి కొంచెం నీసు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి వాళ్ళ పవిత్రంగా ఒక ఉపవాస దీక్షలో ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. వివిధ ప్రజలందరూ కూడా పొద్దున్న నుండి 4 గంటల నుండి దర్శనం బాగా జనాలు లైన్లో వెళ్ళిపోతున్నారు. మనకు కనబడడం లేదు రష్. అన్ని లైన్లు పకడ్బందీగా చేశారు. డీసీపీ మేడం గారు చాలా నార్త్ జోన్ డీసీపీ మేడం గారు చాలా ప్రతి క్షణము పాపం ఆమె నిద్రాహారాలు మానేసి మరి ఆ విధంగా సేవ చేశారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని ప్రార్థిస్తున్నాను.